క్యాన్సర్ సంబంధించి కొన్ని అపోహలు ఉన్నాయి. మీ దగ్గరికి వచ్చే అంటే మిత్స్ ఏంటి, దానివల్ల ఏ రకంగా నష్టం జరుగుతుంది? కామన్ మిత్స్ మా దగ్గర కంటే మా పేషెంట్లు వచ్చి ఇంట్లో మనవడు మనవరాలు ఉన్నారు, వాళ్ళు మా పక్కన రాకూడదండి, మేము దూరంగా ఉండాలా, లేనే అలా మేము అందరిని ముట్టుకొని ఫస్ట్ మిల్లి మా పిల్లల్నే కదా ఇంట్లో ముట్టుకునేది, మా పిల్లలకి ఏం రావట్లేదు. క్యాన్సర్ కంటేజియస్ అయితే కాదు, నెంబర్ 1. నెంబర్ 2, క్యాన్సర్ పేషెంట్ కీమో తీసుకుంటున్నప్పుడు కానీ జనరల్గా ట్రీట్మెంట్ లేకపోయినా కూడా షుగర్ తినద్దు, రైస్ తినద్దు, ఈ వైట్ ఐటమ్స్ తినద్దు, అట్లాంటివి ఏమీ లేవు. షుగర్ తింటే క్యాన్సర్ సెల్స్ పెరుగుతాయి. జనరల్ రూల్ ఏంటి, హెల్దీ డయట్ ఫాలో చేయండి. డయట్ రిచ్ ఇన్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అవి తీసుకోవాలి. రెడ్ మీట్ అవాయిడ్ చేయమంటాం. ఏదైనా ఎక్సెస్లో తప్పే. మీరు షుగర్ తినకపోయినా మీ బాడీ నుంచి షుగరు, గ్లూకోజ్, క్యాన్సర్ సెల్స్ తీసుకుని పెరగాలంటే పెరుగుతుంది. సో మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు, సైన్స్ ఏం చెప్తుంది, బ్యాలెన్స్డ్ డయట్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫ్యాట్, విటమిన్స్, మినరల్స్ అన్నీ కలిపి ఉండాలి. అది మీ పప్పు అంటే ప్రోటీన్, మీ రైస్ అంటే కార్బోహైడ్రేట్, మీ కూరలు అంటే విటమిన్స్ అండ్ మినరల్స్, ఇవన్నీ కలిపి ఉండాలి మీకు. సో షుగర్ తినడం వల్ల క్యాన్సర్ పెరగడం లేదు. క్యాన్సర్ నా పిల్లలకి మనవరాళ్ళకి స్ప్రెడ్ అయిపోతుంది నేను ముట్టుకుంటే, నా ఉమ్ము గనక కింద పడితే, అట్లా ఏమీ ఉండవు. ఓకే. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.